ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూలై నెల మొదటి తేదీలోనికి మనందరినీ కూడా నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దినం వరకు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి ఆయన యొక్క సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆయన యొక్క ఉచితమైన కృపను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జాలిని మన పట్ల చూపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూలై నెలంతా కూడా ప్రభు మనందరితో ఉండి మన యొక్క పనులన్నిటిని కూడా, మన కార్యములన్నిటిని కూడా సఫలం చేయనయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ జూలై నెలంతా కూడా ప్రభు మనందరికీ మంచి ఆరోగ్యమును, దీర్ఘాయుష్కాలను అనుగ్రహించి మన చుట్టూ, మన యొక్క కుటుంబీకులందరి చుట్టూ ఆయన యొక్క అగ్ని ప్రాకారం నుంచి మన ప్రాణములను కాపాడుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూలై నెలంతా కూడా మనందరి యొక్క ప్రయాణాలలో ప్రభువే తోడయుండి ఆయన యొక్క కంచె నుంచి ఎక్కడ ప్రమాదములు కానీ యాక్సిడెంట్స్ కానీ, ఈ యొక్క ప్రమాదములు కానీ యాక్సిడెంట్స్ కానీ జరగకుండా మన యొక్క ప్రాణములు కాపాడనయున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. థర్డ్ వేవ్ వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రభువే థర్డ్ వేవ్ని నిర్మూలపరిచి చిన్నపిల్లల యొక్క ప్రాణములను, వృద్ధుల యొక్క ప్రాణములను, మధ్య వయస్కుల యొక్క ప్రాణములను, యవనస్తుల యొక్క ప్రాణములను ప్రభువే కాపాడనయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ జూలై నెలంతా కూడా మన యొక్క అవసరములన్నీ కూడా క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రభువే ప్రతి ఒక్క అవసరమును తీర్చి వాడుకొనగా మిగిలినట్లు విస్తారమైన ఆశీర్వాదం అనుగ్రహించి ఈ యొక్క జూలై నెలను ఆశీర్వాదకరమైన నెలగా, దీవెనకరమైన నెలగా మార్చినారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన యొక్క మహిమగల రాకడ కొరకు, రాజ్యం కొరకు పరిశుద్ధాత్మ దేవుడి మనందరినీ సిద్ధపరిచి తన ఎదుట నిలవబెట్టనయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రాలు. ఈ 2021 సంవత్సరంలో 6 నెలలు మమ్మల్ని మీరు కాపాడారు. 7వ నెల మొదటి దినంలోకి మమ్మల్ని మీరు నడిపించారు. ఈ దినమంతైను తోడయుండి ఈ రాత్రికాల ప్రార్థనలో మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నారు. ప్రపంచపు పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నాయి. మనుషులందరికీ భయము, ఆందోళనలు కలిగిస్తున్నాయి. కానీ మీ వాక్యమే ఆత్మీయాత్రలు మాకు ధైర్యం కలిగిస్తుంది కనుక మాకు పరలోకపు మన్నా ఇవ్వండి. మీ దయగల పెదవుల నుండి మాకు శుభవార్త పంపించండి. మీ వాక్యాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం.
ఈ వాక్యం వినబోతున్న వారందరినీ, ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీ కృప చొప్పున ఆశీర్వదించండి. కడుబూరం రోగినప్పుడు మీ వద్దుట మమ్మల్ని నిలవబెట్టండి. మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 187వ నెంబర్ పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 187వ నెంబర్ పాట, స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి అనే పాటను అందరము కలిసి పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తి బాబా బాబా బదినమా దిక్లతి అలతున మన దిక్రతి అషలదినమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా. Praise and worship Lord. నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నీ వాత్సల్యము మార్పులేనిది గనుక నిర్మూలం కాని వారము. నీ వాత్సల్యము మార్పులేనిది కనుక నిర్మూలం కాని వారము. చేతులెత్తి సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నడచిన మార్గములన్నిట ప్రకారానివై దాచినందున మేము నడచిన మార్గములన్నిట ప్రకారానివై దాచినందున. మేము నడచిన మార్గములన్నిట ప్రకారానివై దాచినందున. మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున. మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున.
సజీవులమై చేతులెత్తి ఆనందించుచున్నాము, నీ సన్నిధిలో ఆనందించుచున్నాము. సజీవులమై స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించున్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధిద్దాం, ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందున మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందున మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున చేతులెత్తి అజీవులమై స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. సజీవులమై స్తుతించుచున్నా హల్లెలూయా, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో క్షేమము కలిగి అభివృద్ధి పొందుచు క్షేమము కలిగి అభివృద్ధి పొందుచు జీవించున్నట్లు దీవించినందున జీవించున్నట్లు దీవించినందున సజీ
సజీవులమై వర్షిప్ స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. సజీవులమై స్తుతించుచున్నాము, చేతులెత్తి ఆరాధిద్దాం. జీవించి ఉన్నాము, సజీవులమై 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 స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. నీవు నీతిమంతుడవై ఉన్నందున పెనిది వరకు నిలిచి ఉన్నావు. నీవు నీతిమంతుడవై ఉన్నందున పెనిది వరకు నిలిచి ఉన్నావు. నీ వాత్సల్యము నీ వాత్సల్యమా నీ వాత్సల్యమా మార్పు లేనిది కనుక నిర్మూలం కాని వారమో. సజీవులమై స్తుతించుచున్నా, హల్లెలూయా 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 సన్నిధిలో శేషించి ఉన్నాము, సజీవులమై స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. నీవు నీతిమంతుడవై నీవు నీతిమంతుడు నీవు నీతిమంతుడవయ్యా. యేసయ్యో నీవు నామై నీవు నీతిమంతుడవై విధి వరకు నిలిచి ఉన్నాము. నీ వాత్సల్యమా మార్పు లేనిది కనుక నిర్మూలం కాని వారమా. నీ వాత్సల్యము మార్పు లేనిది నిర్మూలం కాని వారమా. సజీవులమై స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. సజీవులమై స్తుతించుచున్నాము, నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. మోరబాకదిబనశలదు మన ఇదిరిక్లత్యాల ఇక్రమ దినమన. అన్య భాషలు మాట్లాడండి అందరూ. ఈ 2020వ సంవత్సరపు జూలై నెల మొదటి దినం వరకు ఆయన నీతిమంతుడై ఉన్నందువలన మనల్ని సజీవులుగా ఉంచారు. ఆయన వాత్సల్యము ఎడతెగక మార్పు లేనిది కనుక నిలిచిచున్నది కనుక. ఎందరో నిర్మూలమైపోయారు కానీ మనం నిర్మూలం కాకుండా ఆయన ఎదుట ఆయన చాటున ఆయన మాటున జీవించుచున్నాము. ఈ క్రబాది శతియలతు నమన కతు నమన కతు నమన బారి బకమతు రిదిక్లందర రిక్లబాద. వి వర్షిప్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఊరిక్లబాతుని మీక్లతునా. ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరి మీద నీ అమూల్యమైన రక్తంలో కొన్ని బిందువులు ప్రోక్షించండి. మీ రక్తంలో జీవమున్నది, స్వస్థత ఉన్నది, కాపుదల ఉన్నది, జయం ఉన్నది. We to sprinkling the living blood of Jesus. Whoever watching this worship to this YouTube channel, Roma Dikra Timaklabo Dikraba, may the blood of Jesus be sprinkled upon them. Roshya Mandara Laturi Klabo. పరలోక తండ్రి చేతులున్న వారు చేతులెత్తి ఆరాధనా. హల్లెలూయా ఆరాధనా. ప్రభువైన యేసు ఆరాధనా.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం కావాలి అడిగి ప్రార్థన చేసుకుందాం. నా నామన్నా మీరు దేనిని అడిగిదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏమడిగినను నేను చేస్తానని ఆయన మాట ఇచ్చిన నమ్మకస్తుడైన దేవుడు. అడగండి మీకేం కావాలో. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు, పాటల్లో నా తండ్రి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మా హృదయంలో కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యము వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్ని బలపరచమడి కొనొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యము నా తండ్రి వినిచున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు రాజువి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు సిద్ధపడేటట్లుగా మీరు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన మన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతులు స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞత స్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభం కలుగును గాక. మీ అందరికీ వందనములు, ప్రభువుకు స్తోత్రాలు. ఈ 2021 సంవత్సరపు జూన్ నెల 30వ దినం వరకు మన దేవుడైన ప్రభు మనకు తోడై ఉండి ఎన్నో అగాధాలు దాటించి ఎన్నో యుద్ధాలు ఆయన జరిగించి, యెహోషువ కాలంలో ఆయన యుద్ధాలు జరిగించారని రాయబడింది. ఆ యుద్ధంలో ఆయన మాన్పించి బల్లెమును తెగ నరుకువారును యుద్ధంలోను మాన్పువారును యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవారును ఆయనే అని వ్రాయబడిన మాట నెరవేర్చి మనకు విరోధంగా ఎన్నో బళ్యాలు సాతాను సంబంధికులు ఎన్నో దురాలోచనలు అహితోపేలు వలె మీకు విరోధంగా మాకు విరోధంగా వాళ్ళు రూపొందించినా కానీ వారి ప్రణాళిక వారి ఆలోచన అన్యజనుల ఆలోచన ఆయన వ్యర్థం చేయనని వ్రాయబడిన మాట నెరవేరుస్తూ మన సరిహద్దులో నెమ్మదిని ప్రసాదిస్తూ ఈ 2021 సంవత్సరపు 7వ నెల అనగా జూలై నెల మొదటి దినంలోకి మనల్ని నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మోయిచు నడిపిస్తున్నారు. ఆయన ఒకవైపు మోస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, ఒకవైపు చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నారు. ఈ దినమున ఆయన శుభవార్త ప్రకటిస్తున్నారు. మా అనుదిన ఆహారము మాకు నేటు దయచేయని ప్రభు అని తండ్రి అయిన దేవునికి ప్రార్థన నేర్పించారు మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు. మా అనుదిన ఆహారము మాకు నేటికి దయచేయండి. ఇజ్రాయెల్ ప్రజల కొరకు అనుదినము పరలోకం నుండి దేవుడు
మనకి ఇప్పుడు ఏ ప్రకారంగా ఈ కాలంలో వాక్యాన్ని ఇస్తున్నారు, ఆ కాలంలో మన్నా కురిపిస్తూ వచ్చారు ఆకాశం నుండి. ఈ కాలంలో పరలోకం నుండి మనకు ఎలాగున మన్నా ఆత్మ సంబంధమైన ఆహారం, దేవుని యొక్క అనుదిన ప్రమాణాలు, వాగ్దానాలు ఇస్తున్నారు. ఆ కాలంలో ఆకాశం నుండి మన్నా కురిపిస్తూ వచ్చారు ఆయన. అలాగున అనుదినం మనకు ఆహారం, దేవుని యొక్క వాగ్దానం, సత్య ప్రమాణం మనకు ఇవ్వబడుతూ వస్తుంది. ఈ మొదటి దినమున ఆయన మనకిస్తున్న ఆహారం, మనకిస్తున్న శుభవార్త, మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీకు శుభం కలుగు చేయబోతున్నాను. నేను నజరేయుడైన యేసు, నా నుండి, నజరేతు నుండి మంచిదే వస్తుంది. ఆయన యందు ఏ చెడుతనం లేదని ఒకవైపు వృద్ధాప్యంలో ముసలితనమందు చిగురించి ఆయన బిడ్డలు ఎలాగైనా ఆయనను ప్రస్తుతిస్తారో అదే ప్రకారంగా దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, నజరేతు నుండి మంచిదే వస్తుంది. నతనీయులు ఒక ప్రశ్న అడిగారు, దాని మూలవాక్యంగా తీసుకుందాం. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? చదువుదాం. యోహాను సువార్త 1:46 నుండి. మాకేదైనా మంచి కలుగుతుందా, జరుగుతుందా అని అడిగేవారికి ఈ ప్రశ్న దగ్గరగా ఉంటుంది. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. అప్పుడప్పుడే యేసు ప్రభు దగ్గరికి నడిపించబడుతున్నారు వీళ్ళందరూ. అప్పుడు ఫిలిప్పుకి నతనీయులు ఎదురైతే, నతనీయుల యొక్క ప్రశ్న ఫిలిప్పుకి ఎదురైంది. కొందరు మనల్ని అడుగుతారు, మీ దేవుడిని మేము నమ్ముకుంటే మాకు ఏదైనా మంచి కలుగుతుందా? వెంటనే ఏం స్పందించాలి? నిత్య జీవం దొరుకుతుందండి, పరలోక రాజ్యం దొరుకుతుందండి, ఆశీర్వాదం కలుగుతుందండి, ఆరోగ్యం ఇస్తారు ఆయన, శాపాలు పోతాయి, చేతబడులు పారిపోతాయి, మీకు మేలు కలుగుతుందండి, బిడ్డలు పుడతారండి అని వెంటనే స్పందించాలి. వచ్చి రండి, వచ్చి ఆరాధనలో పాల్పొందండి, దేవుని యొక్క ప్రేమను రుచి చూడండి. లోకంలో ఉన్న వాటిని రుచి చూచిన మీరు దేవుని యొక్క ప్రేమను వచ్చి చూడండి, రుచి చూడండి అని చెప్పండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా మంచివారని, ఉత్తముడని తెలుగులో రాయబడింది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆయన మంచివారు, వచ్చి చూడండి. ఫిలిప్పు చెప్పారు. నతనీయులు ఫిలిప్పు యొక్క మాట ప్రకారంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. రాగానే నతనీయుల యొక్క జీవితంలో కొన్ని కార్యాలు యేసు ప్రభులు వారు వెంటనే అతనితో ప్రవచించారు. ఈ దినమున తన వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. మనకు శుభం జరగబోతుంది, మంచి జరగబోతుంది, శుభం కలగబోతుంది. ప్రతి విధమైన అహితోపేలు వంటి వారు మనకు విరోధంగా చేసే ప్రతి ఆలోచనలు వ్యర్థం చేయబోతున్నారు దేవుడు. హల్లెలూయా. అహితోపేలు కూడా దేవుని నమ్ముకున్నవాడే. అతడు అబ్షాలోం యొక్క కొలువులో ఉన్నవాడే. కానీ అతడు ఇచ్చిన ఆలోచన దేవుని ఏర్పాటులో ఉన్న దావీదుకి విరోధంగా వచ్చిన ఆలోచన. అతని ఆలోచన దేవుడు ఫెయిల్ చేయదలిచారు, వ్యర్థం చేయదలిచారు. మీకు విరోధంగా ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? వారికి అవకాశం ఇవ్వండి. ఆ ఆలోచన చేస్తున్నారని మీకు కబురు అందినా కానీ దాని గురించి మీరు కంగారు పడమాకండి, తొందరపడమాకండి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచునని బైబిల్ సెలవిస్తుంది. ఆయన సంకల్పాలు తరతరములు ఉంటాయని బైబిల్ సెలవిస్తుంది. ఆయన మీ గురించి మంచి ఆలోచన చేయి దేవుడై ఉన్నారు. ఆయన హృదయంలో నుండి మనకు మంచి ప్రణాళికలు బయలుదేరుతూనే ఉంటాయి. ఈ కాలమున మీకు మేలు చేయవాలని నేను కోరుకొనిచున్నానని అన్నారు ఆయన. నా ఉద్దేశాల్లో హాని లేదని అంటున్నారు ఆయన తన ప్రజలతో.
దేవుని యొక్క తలంపులలో మన గురించి ఎక్కడ కూడా చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఉండవు, కనబడవు. మన త్రోవలు వంటివి కావు ఆయన త్రోవలు, మన తలంపులు వంటివి కాదు ఆయన యొక్క తలంపులు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మన తలంపులకు ఆయన తలంపులకు అంత వ్యత్యాసం ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, దాన్ని నమ్మమన్నారు. ఇర్మియా ప్రవక్త గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఆ ఉద్దేశాలలో సమాధానం ఉంది. రాబో కాలం గురించి నేను మీ గురించి ఉద్దేశించిన ఉద్దేశములు హానికరమైనవి కావు, అవి సమాధాన సంబంధమైన ఉద్దేశాలను అంటున్నారు ఆయన. ఆ తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన తన ప్రజలకు ఇంకొక శుభవార్త పంపించారు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రికాల ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మంచి మాట ఆయన సెలవిచ్చారు, అవి నెరవేర్చబడే రోజులు వచ్చేసాయి. ఈ నెలలోనూ, తర్వాత రాబోతున్న నెలల్లోనూ, ఈ సంవత్సరంలోనూ, తర్వాత రాబోయే సంవత్సరంలోనూ ఆయన మంచి ఉద్దేశములు మన పక్షంగా ఆయనే నెరవేరుస్తారు. ఆయన ఆలోచన ఎవరు చెడగొట్టలేరు. ఆయన కొరకు మనం చేసే మంచి ఆలోచన కూడా ఎవరు చెడగొట్టలేరు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 33 వర్స్ 14. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఎన్నడూ ఆయన మాట తప్పని వారు, అది గుర్తుపెట్టుకుందాం. ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మిస్ అవు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. అలా జరగవాలని యెహోవా సెలవిచ్చుచున్నారని వ్రాయబడింది. చదివారా? 7, 8, 9, 10 అనుభవాలు ఉంటాయి. కృప కలుగునుగాకని యెహోవా సెలవిచ్చుచున్నారు అని రాయబడింది. ఒక్కసారి ప్రభు ఆ మాట సెలవిచ్చిన తర్వాత దానిని ఎవరు మార్చలేరు. ఆయన సెలవిచ్చిన మాట రివర్స్గా వెళ్ళదు, నిష్ఫలం కాదు. మాట ఇచ్చి యెహోవా, దాన్ని నెరవేర్చి యెహోవా, దానిని స్థిరపరచి యెహోవా అని రాయబడింది. మాట ఇచ్చివారు ఆయనే, దానిని నెరవేర్చేవారు ఆయనే, దానిని స్థిరపరచేవారు ఆయనే. ఆయన మాట తీసుకొని ఈ నెలను ప్రారంభిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిని ఈ నెలను ప్రారంభిస్తున్నాం. ఆయన పేరిట ఈ నెలను ప్రారంభిస్తున్నాం. చూడండి ఎంత ఆశీర్వాదాలు కలుగుతాయో. చదువుదాం పరిశుద్ధ గ్రంథాలను తెరచి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10, 11, 12. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఇలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయన మాట సెలవిచ్చిన తర్వాత ఆ మాట వెనక్కి తిరిగి వెళ్ళదు. మనుష్యుడే తన మాట వెనక్కి తీసుకోలేరండి. దేవుడు ఎలా తీసుకుంటారు? కొన్నిసార్లు మనుషులు వారు చేసిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని మర్చిపోతారు. మన ప్రభు ఒక మాట సెలవిచ్చారంటే దానిని ఏమాత్రం కూడా మళ్ళీ మార్చరు. ఆయన అన్నాడు మాట తప్పని వారు.
అది నమ్మండి. మీకు శుభం కలుగుతుందని ఆయన మాట ఇస్తున్నారు. మనకు శుభం కలుగుతుందని మా సేవలో, మా సరిహద్దుల్లో, మా విశ్వాసులందరికీ మీకు శుభం కలగబోతుందని ఆయన మాట ఇస్తున్నారు. ఎన్నడు మాట తప్పని వారు, ఆయన ఎన్నడు మాట తప్పని వారు. చదువుతాం 146వ కీర్తనలు, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం సామ్స్ చాప్టర్ 146 6వ వచనం, 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వారు, ఆయన ఎన్నడూను మాట తప్పని వారు. 132వ కీర్తన 12వ వచనము. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వారు. 110వ కీర్తన 4వ వచనము. యెహోవా ప్రమాణము చేసి ఉన్నారు, ఆయన మాట తప్పని వారు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ఈ ప్రసంగాన్ని, కొద్ది మాటల్ని ముగిస్తున్నాను. దేనికంటే దీని అనుబంధం, ఈ వాక్యానికి అనుబంధ వాక్యము రేపు ఆదివారం రోజున జూలై నెల 4వ దినమున మీరు వినబోతున్నారు. 146వ కీర్తన, 110వ కీర్తన, 132వ కీర్తన, యెహోషువ 21వ అధ్యాయం, ఇంకా చాలా చోట్ల ఆయన ఎన్నడూ మాట తప్పని వారని రాయబడి. మనం ఏ మాట ఆయనకి ఇచ్చామో అది తప్పి ఉన్నామేమో, క్షమాపణ అడుగుతాం. తిరిగి మనం ఇచ్చిన మాట అనే బలిపీఠాన్ని నిర్మించుకుందాం. కానీ ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పదు. ఆయన మీకు శుభం అని ప్రకటించారు, మీకు మంచి చేయబోతున్నానని అన్నారు. హానికరమైన ఉద్దేశాలు నాలో ఏమాత్రం లేవని ఆయన సెలవిస్తున్నారు. ఆయన వలన ఎక్కడ మనం కీడు అనుభవించింది లేదు. ఆయన మనకు వచ్చిన కీడు తప్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు రాబోతున్న దుర్వార్తను అడ్డుకున్నారు. ఆయన తన దయగల పెదవుల నుండి మనకు శుభవార్త పంపిస్తున్నారు, పంపించబోతున్నారు. ఆయన సెలవిచ్చిన శుభమే కలుగుతుంది. హల్లెలూయా. సాతాను యొక్క దుర్వార్త, సాతాను యొక్క సంబంధికులైన అహితోపేలు వంటి వారి యొక్క దురాలోచనలు ఆయన వ్యర్థం చేయబోతున్నారు. హల్లెలూయా. మన కొరకు ఆయన మంచి ఉద్దేశ్యములు కలిగి ఉన్నారు. ఆయన నిత్య సంకల్పం, దయా సంకల్పం, అనాది సంకల్పం ఎవరు మార్చజాలరు. హల్లెలూయా. అన్యజనుల ఆలోచన ఆయన వ్యర్థం చేస్తారు. యెహోవా ఆలోచన తరతరములకు నిలుచును. ఆయన సంకల్పాలు సదాకాలం ఉండిపోతాయి. హల్లెలూయా. మీకు శుభం. గొర్రెల కాపులు రాత్రి వేళ మందను కాస్తా ఉంటే దేవదూత వచ్చి వారికి శుభం ప్రకటిస్తున్నారు. ఆయన కృప కొరకు కనిపెడతా ఉంటే మరియా దేవదూత అయిన గాబ్రియల్ వచ్చి శుభం ప్రకటిస్తున్నారు. దానియేలు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో దేవదూత వచ్చి ముట్టి ధైర్యం తెచ్చుకోము, నీకు శుభమవునుగాక దానియేలు అని ధైర్యపరుస్తున్నారు. యేసుని వెళ్ళి చూడాలి ఆదివారమున అని శిష్యులు అవునా అనుకోలేదు. కానీ ఆ స్త్రీలు భయంతో అలాగున ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ వారంతట వారే స్త్రీలు, ఏ పురుషుల సహాయం లేకుండా అలాగున యేసుప్రభులు వారి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. రేపు ఆదివారం ఈ మాటలన్నీ, మెసేజ్ అంతా మీరు ప్రభునందు వినబోతున్నారు. ఆయన కృప కొరకు కనిపెడుతున్నాం. ఇంకా కనిపెట్టండి. వేకుజామున లేచి ఆయన స్తుతించండి, మీకు శుభమే కలుగుతుంది. దానియేలు వలె ఎడతెగక స్థలాలు మారిన ప్రార్థన చేయని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభం కలుగును కాకుండా రాయబడింది, మీకు శుభమే కలుగుతుంది. ఎజ్రాతో పాటు ఉన్నవారు అవాహ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు శుభ ప్రయాణం కొరకు. వారికి శుభమే కలిగింది. పునరుత్థానం యేసుని ఎదుర్కోవడానికి స్త్రీలు పరిగెత్తితే దేవదూతలు ఎదురయ్యారు, యేసయ్య ఎదురయ్యారు. వారికి శుభం కలిగింది. కావలి వారు ఉన్నారు కానీ చచ్చిన వారి వలె పడిపోయారు. పెద్ద భూకంపం వచ్చింది. దేవుని యొక్క దర్శనం వారికి కలిగింది. ఆ స్త్రీలకు మీకు శుభం కలగబోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మరణం లేకుండా మరి ఎన్నడూ లేకుండా ఆయన మృంగివేశారని యెషయా గ్రంథంలో దేవుడైన ప్రభు సెలవిచ్చిన ప్రవచనం నెరవేరింది. మరణమే లేకుండా అయిపోయింది. ఇక అసమాధానాలు అవునా, ఈ రోగాలు, ఈ శోధనలు, ఈ యుద్ధాలు ఉంటాయా? అన్నిటికంటే మించింది మరణం. మరణం వారు ఎన్నడూ లేకుండా మరణమును ఆయన మృంగివేయను
అని రాయబడింది. మింగివేశారు ఆయన. పునరుత్థానంలో లేచిన తర్వాత మరణం అదృశ్యమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెలలో మనకు మేలు కలగబోతుంది. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రహస్య రాకలు ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుదురుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణడా మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు రాజా. అయా ఈ జూలై నెలంతయు నా తండ్రి మీరు మాతో ఉండమని అడుగుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నజరేయుని యేసు వద్దకు వస్తే నా తండ్రి ప్రభు చాలు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నజరేయుని యేసు వద్దకు వస్తే నా తండ్రి ప్రభు రాజమే ఆరోగ్యము, ఆనందము, సంతోషము, మేలు కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు మాట తప్పని వారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎన్నడూ మాట తప్పని వారు తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. అయ్యా నా తండ్రి ప్రభు మరి ఆ జీవితంలో నా తండ్రి దేవదూత ద్వారా శుభం అని చెప్పారు తండ్రి. మీకు స్తోత్రాలు. దాని జీవితములు నా తండ్రి ప్రభు రాజమే అయా శుభం అని పలికారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రిసా. మా జీవితము నా తండ్రి ప్రభు మీరు శుభము కలుగు చేస్తున్న దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ జూలై నెలంతా నా తండ్రి ప్రభు రాజమే అయా నా తండ్రి అయా మా బిడ్డల యొక్క జీవితాల్లో మా జీవితాల్లో నా తండ్రి ప్రభు శుభము కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రిసా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకొనొచ్చు నా తండ్రిసా. మీ దీవెనలతో నింపమనడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రిసా. ఈ సంవత్సరం అంతయు నా తండ్రి మీరు అక్కడ దినాల వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు ఆశరాకుల్లో మీతో ఉండేటట్లుగా మీరు కృప దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ప్రకటన ఈ 3వ వేరియంట్ రాకుండా ఇంతకుముందు ప్రకటింపబడిన ప్రకారంగా విశ్వాసులందరూ 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు వారి ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తున్నారు. 6 గంటల వరకు ఫ్రీడమ్ ఉంది, 6 గంటల నుంచి కర్ఫ్యూ ఉంది. ఒకవేళ ఏదైనా లాక్డౌన్ మొత్తం తీసివేసిన ప్రభుత్వం దేవుని కృప 3 నుండి 4 వరకు, లేదా రాత్రి 7 నుండి 8 వరకు, లేదా 9 నుండి 10 వరకు ఉద్యోగాలు చేసి వచ్చేవారికి కర్ఫ్యూ తీసేస్తే లాక్డౌన్లు. 3వ వేరియంట్, 3rd వేరియంట్ ఈ కరోనా వేవ్ రాకుండా మీరు ఎక్కువగా ప్రార్థన మాత్రం చేయండి. ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మందిరాలు తెరవబడతాయి. ప్రభు మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభుకు స్తోత్రాలు. మీకు శుభం కలుగును గాక. ఆమేన్.